అందంతో కవ్విస్తుంది, మాటలతో మురిపిస్తుంది, ప్రేమ మత్తు చల్లుతుంది. ఆ తర్వాత పెళ్లి పేరుతో దగ్గరవుతుంది. డబ్బున్నోళ్లే టార్గెట్. నమ్మారో సముద్రంలో మునిగినట్లే. విశాఖలో హనీ ట్రాప్ కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. జాయ్ జమీమా పేరు చాలా వెరైటీగా ఉంది కదా. అమ్మాయి రీల్స్ చూసారంటే ఫ్లాట్ అయిపోతారు, పోజ్లు చూసారంటే పిచ్చెక్కిపోతారు, మెసేజ్ చేయకుండా అస్సలు ఉండలేరు. పొరపాటున కామెంటో మెసేజో ఇచ్చారంటే ఇక మటాషే. మెల్లగా అటు నుంచి రిప్లైలు వస్తాయి, ఫోన్ కాల్స్ వస్తాయి, మాటలు కలుస్తాయి. ఆ తర్వాత లవ్ ప్రపోజల్స్, కళ్ళు మూసుకొని పెళ్లి వరకు వెళ్ళిపోతారు. చివరికి బతుకు వైజాగ్ బస్ స్టాండ్ అయిపోవడం ఖాయం. ఇది జాయ్ జమీమా స్టైల్ హనీ ట్రాప్ కహానీ. విశాఖ షీలానగర్ కి చెందిన ఓ యువకుడు అమెరికాలో ఉంటున్నాడు. అతని పేరెంట్స్ విశాఖలోనే ఉంటున్నారు. బుద్ధిగా జాబ్ చేసుకుంటున్న యువకుడికి ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో జాయ్ జమీమా పరిచయమైంది. అమ్మాయి అందంగా ఉంది, పైగా మాయ మాటలు చెబుతోంది. దీంతో మనోడు ఫుల్ ఫిదా అయిపోయాడు. మైనే ప్యార్ కియా అన్నాడు. జాయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వైజాగ్ లో అబ్బాయి ఇంటి అడ్రస్ తెలుసుకున్న జాయ్ పేరెంట్స్ ని కూడా బుట్టలో వేసుకుందామని ట్రై చేసింది. మొదట స్నేహితురాళ్ళని, ఆ తర్వాత ప్రేమ పెళ్లి అంది. పప్పులుడకలేదు. అనుమానంతో యువకుడి పేరెంట్స్ నో అనేసరికి ప్లాన్ మార్చేసింది జాయ్. ఇక్కడి నుంచి కిడ్నాప్ అండ్ క్రైమ్ స్టోరీకి తెరలేపింది. అమెరికా యువకుడిని తీయటి మాటలతో విశాఖకి రప్పించింది. ఎయిర్పోర్ట్ లో కిడ్నాప్ చేసి మురళీనగర్ లోని తన ఇంటికి తీసుకువెళ్లింది. యువకుడికి మత్తిచ్చి అతడితో శారీరక బంధం ఏర్పరచుకున్నట్లు ఫోటోలు క్రియేట్ చేసింది. బ్లాక్ మెయిల్ చేయటం మొదలుపెట్టింది. లక్షలకు లక్షలు డబ్బు గుంజింది. ఈ మధ్య భీమిలిలోని ఓ పెద్ద హోటల్లో బలవంతంగా యువకుడితో నిశ్చితార్థం కూడా చేసుకుంది జాయ్. దీనికోసం 5 లక్షల వరకు ఖర్చు పెట్టింది. అతని దగ్గరున్న డబ్బు మొత్తం క్లీన్ షేవ్ చేసేసింది జాయ్. అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది, లేకపోతే డైరెక్ట్గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం, మీ ప్రొడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి. వచ్చి తర్వాత స్లోగా ప్రేమించడం, ఆ నటించడం స్టార్ట్ చేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు. తర్వాత పూర్తిగా అమ్మాయి హోల్డ్కి వచ్చేస్తారు. యువకుడిని కిడ్నాప్ చేసి తన ఇంట్లోనే బంధించింది. పెళ్లి చేసుకోకుంటే పోలీస్ కేసు పెట్టి అమెరికా వెళ్లకుండా చేస్తానంటూ బెదిరించి కిడ్నాప్ చేసింది. ఈ సమయంలోనే ఎన్ఆర్ఐ బాబుకి అసలు సంగతి బోధపడింది. ఆ యువతి వెనక పెద్ద గ్యాంగే ఉందని అర్థమైంది. వాళ్లంతా కలిసి ఈ కిలాడి లేడీ చేత హనీ ట్రాప్ చేయిస్తున్నారని తెలుసుకున్నాడు. మొత్తానికి జాయ్ ట్రాప్ నుంచి తప్పించుకున్న యువకుడు భీమిలి పోలీసుల్ని ఆశ్రయించాడు. పోలీసులు మురళీనగర్ లో జాయ్ జమీమాని అదుపులోకి తీసుకున్నారు. వెనకున్న గ్యాంగ్ కోసం కూపీ లాగుతున్నారు. కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఈ అమ్మాయితో పాటు చేతులు కలిపి ఇలా మోసం చేస్తున్నారు, ఎన్ని జీవితాలు నాశనం చేశారు, ఇంకా చేయబోతున్నారు, నేను ప్లాన్ చేశారు, ఇదంతా బయట వస్తుంది. మేము లోతుగా ఇన్వెస్టిగేషన్. జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసులో పోలీసులు కూపీ లాగే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డబ్బున్నోళ్లే టార్గెట్ గా సాగుతున్న ఈ హనీ ట్రాప్ మూలాలు హైదరాబాద్ లో బయటపడ్డాయి. అవతల ఉన్నది అమ్మాయో అబ్బాయో తెలీదు. అందమైన యువతుల రీల్స్, ఆటపాటలు ఆకర్షిస్తాయి. ఫేస్బుక్, ఇన్స్టాల్లో తెలుసుకోకుండా మెసేజ్లు చేస్తే ఇలాగే బుక్ అయిపోవటం ఖాయమంటున్నారు పోలీసులు.